అన్నిటికన్నా ఈ సృష్టిలో చాలా చాలా గొప్పది ఏది అంటే అమ్మ. అమ్మని మించింది లేదు. వేదం నమస్కారం చెప్పినప్పుడు మొదటి నమస్కారం ఎవరికి అని అడిగింది. అడిగి జవాబు చెప్తూ మాతృదేవోభవ అంది. అమ్మ పరదేవతతో సమానము కాదు, అమ్మయే పరదేవత. లలితాపరా భట్టారిక నీ ఇంట కూర్చుంటే ఆమెయే అమ్మ. అమ్మ ఉన్న కొడుకుకున్న గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా? అమ్మ స్నానం చేసిందా, అమ్మ స్నానం చేయలేదా, ఇవన్నీ ఏమీ లేవు. అమ్మ కనపడితే చాలు. అమ్మ కుర్చీలో కూర్చుంటే పొద్దున్నే భక్తితో అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడనుకోండి, భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే వాడు ఆ రోజున భూమికి 6 మాటలు ప్రదక్షిణం చేసినట్టు, రామేశ్వర యాత్ర చేసి మహాసంకల్పంతో సముద్ర స్నానం చేసినట్టు, కాశీయాత్ర చేసినట్టు. ఇన్ని ఫలితాలు అమ్మకి నమస్కారం చేస్తే ఇస్తారు. ఇందాక నేను అక్కడ కూర్చుని ఉండగా రాజుగారు వాళ్ళ అమ్మగారు నా పక్కన నించుని నాతో కలిపి ఓ ఛాయాచిత్రం తీసుకుంటున్నారు. నేను మనసులో, అమ్మా నేను అమ్మా అన్న మాటకి ఎంత పట్టాభిషేకం చేస్తానో మీకు తెలియదు, లేవకూడదని లేవలేదు తప్ప మర్యాద కాదు, సభలో మధ్యలో నిలబడ్డమని నేను నిలబడలేదు, కానీ తల్లి నేనే మీకు మానసికంగా ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తున్నానమ్మా అనుకున్నాను. అమ్మ అన్న మాట అంత గొప్పది. అమ్మ అన్న మాట దగ్గర ప్రేమ అన్న మాట పుట్టింది. అసలు ప్రేమ అన్న మాట ఈ లోకంలో ఎక్కడ పుట్టిందంటే అమ్మ దగ్గరే. మహాత్యాగం ఎవరిది? అమ్మది. నువ్వు ఈ పని చేస్తే చచ్చిపోతావురా అన్నారనుకోండి, ఆ పని చేయడానికి భయపడతారు. అమ్మ గర్భం ధరించిన తర్వాత బ్రతుకుతుందని ఏమిటి నమ్మకం? ప్రసవం అయినప్పుడు అంత నిత్తురు పోతుంది, ఒక్కొక్కసారి బిడ్డ అడ్డం తిరుగుతాడు, ఒక్కొక్కసారి ఉపద్రవం ఏర్పడుతుంది. అప్పుడు అమ్మ శరీరం వదిలేయవలసి ఉంటుంది. మృత్యువు ఎంత కష్టమో నిజానికి ప్రసవం అంత కష్టం. అంత కష్టమైన ప్రసవాన్ని తాను పొందవలసి ఉంటుంది. అది కూడా మృత్యు వచ్చినట్టే, ఏ రాత్రి వస్తుందో ఏ పగలు వస్తుందో. అయినా కూడా తాను సిద్ధపడి, పరిచయం లేదు, వాడెవరో తెలియదు, వాణ్ణి కడుపులో అంత గారాబంగా చూసుకుంటూ వాడు కడుపులో ఉండి తంతు ఉంటే కాలు పెట్టి పరమ ప్రేమతో మురిసిపోయి భర్తని పిలిచి, ఏమండి లోపల వీడు తంతున్నాడు, ఇక్కడ నాకు తగులుతోంది అని మురిసిపోగలిగిన ప్రేమైకమూర్తి అమ్మ ఒక్కతే. లోకంలో ఎవరైనా కాలు తగిలిందనుకోండి కోపంగా చూస్తారు. తంతున్నాడని తెలిసి ప్రేమించగలిగినది అమ్మ ఒక్కతే. తాను చనిపోతానో బ్రతుకుతానో తెలియదు. అయినా ప్రసవం అయిన తర్వాత అంత నెత్తురుపోయి స్పృహ రాగాని ఆ బిడ్డ కాదు కృతజ్ఞత చెప్పేది, ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని నా బిడ్డ అన్న భావన కలగగాని నిత్తురు పాలగా మార్చి పట్టగలిగినది అమ్మ ఒక్కతే. ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం తండ్రి అన్నం పెట్టగలడు పుట్టిన బిడ్డకి? అమ్మ పెడుతోంది. రాత్రనక పగలనక బట్ట మలమూత్రాలతో తడిసిపోయిన దుర్వాసన వస్తున్న వాడిని సాకి, వాడికి ఒళ్ళు వేడిక్కితే ఉపవాసాలు చేసి ప్రదక్షిణాలు చేసి వాడు పెద్దవాడై తనకి పట్టాడు అన్నం పెట్టకపోయినా, ఏమ్మా నీ కొడుకు అంత సంపాదిస్తున్నాడు, ఎప్పుడు చూడ్డానికి కూడా రాడు, ఇలాంటి కొడుకు ఉంటే ఎంత అని ఎవరైనా అంటే, అమ్మ 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 తర్వాత మాట అనకు, నేనెంతకాలం ఉంటాను, వాడు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలమ్మా అంటుంది. తన పట్ల కృతజ్ఞుడైన కొడుకు కూడా 10 కాలాలు బ్రతికుండాలని కోరుకునేది లోకంలో అమ్మ ఒక్కతే. అసలు ప్రేమ అన్న మాట మొదలైంది అమ్మ దగ్గర, అంతం అమ్మ దగ్గర. శంకరాచార్యుల వారంతటి వారు ఒక మాట అన్నారు, అమ్మా నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు, ఎంతంత అరుపులరిచావో ఆ ప్రసవంలో, చిట్ట చివరికి నాకు విహిత కర్మ ఏమిటి? నీకు పచ్చి బియ్యం తీసుకొచ్చి నీ నోట్లో చిట్ట చివర 3 గుప్పిళ్ళు పోస్తున్నాను, అదొక్కటే నా కర్తవ్యం. నువ్వు పాలు పట్టావు, కూరలు వండావు, పచ్చళ్ళు చేసావు, పిండి వంటలు వండావు, అన్నం కలిపావు, గోరుముద్దలు పెట్టావు, నువ్వు తినడం మానేశావు, చందమామని చూపించావు, కథలు చెప్పావు, ఎత్తుకు తిప్పావు, ఎంత కష్టపడ్డావమ్మా.
నా కోసం అంత ఈడ్చావు, అంత తాపత్రయపడ్డావు. నేను గొప్పవాణ్ణైతే ఏ తల్లి కన్న బిడ్డో అనేటప్పటికీ పొంగిపోయావు అంతే. నా బిడ్డ ఇంత కీర్తివంతుడయ్యాడు చాలని పొంగిపోయావు. తప్ప నువ్వేం కోరుకున్నావమ్మా అంటారు శంకరాచార్యుల వారంతటి వారన్నమాటది మాతృకా పంచకంలో. అటువంటి అమ్మని జాగ్రత్తగా చూసిన వాడెవరో, అమ్మ మీద భక్తి కలిగిన వాడెవరో వాడు నా దయకు పాత్రుడు. అందుకే ఎప్పుడో ఆయన కృష్ణావతారంలో ఉండగా యశోద అడిగింది, అయ్యా నీకు ఇన్ని కళ్యాణాలు అయ్యాయి, ఇన్ని కళ్యాణాలు కూడా దేవకీదేవి చూసింది నేను చూడలేదు, నా కోసం ఇంకొక కళ్యాణం చేసుకోమంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు, అమ్మా శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం. నీ కోరిక కలియుగంలో శ్రీశైలం అంటే తిరుమల వెంకటాచలం, అందుకని నేనమ్మా నీ కోరికని అక్కడ తీరుస్తాను, కలియుగంలో ఆ వెంకటాచలంలో తీరుస్తానన్నాడు. అందుకే పద్మావతి పరిణయం సమయంలో ఆ తల్లి యశోదయే వకుళమాతగా వచ్చింది. ఇప్పటికీ వకుళమాత ఎక్కడుంటుందో తెలుసా? వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతిరోజు వంటశాల యొక్క కన్నాల్లోంచి వంటశాలలో వంటలు చూస్తూ ఎదురుగుండా ఓ చిన్న గుడిలో కూర్చుని ఉంటుంది. ఎంత గొప్ప పరిపాలకుడైనా ఇంత అలిసిపోతున్నాడు నా బిడ్డ, ఇన్ని కోట్ల మంది కోరికలు తీరుస్తూ ఉంటాడు, ఎవరు ఎక్కడ మనసులో కోరుకున్నారు, ఎవరికి బిడ్డల్ని ఇచ్చాడు, ఎవరి మంగళసూత్రాలు కాపాడాడు, ఎవరి రోగం తగ్గించాడు, ఎవరికి ఏ ఆపద తీర్చాడు, ఎప్పుడూ అలా వింటూనే ఉంటాడు, ఎంత బడలిపోతాడో అని వంట చేయిస్తూ ఉంటుంది ప్రేమగా. ఆవిడ అక్కడ కూర్చుని వంట చూస్తూ ఉంటుంది. మీరు ఇప్పటికీ చూడొచ్చు, ఆ కన్నాల్లోంచి చూస్తూ ఉంటుంది వకుళమాత. అమ్మ ఎక్కడో ఉండడం కాదు, అమ్మ నా దగ్గరే ఉండాలి. అమ్మ నా దగ్గర ఉండడం కాదు, అమ్మ దగ్గర నేను ఉండాలి. అమ్మ చేతి అన్నం తినడం అంత అదృష్టం. లోకంలో ఒక బిడ్డకి పెట్టి పుట్టాడని గుర్తేమిటంటే అమ్మ తన చేత్తో ఒక్క ముద్ద పెట్టడం, అమ్మ చేతి అన్నం తినడం అంత గొప్ప ఐశ్వర్యంగా చెప్తుంది శాస్త్రం. అటువంటి అమ్మని గౌరవించండి. నేను అమ్మ పట్ల ఇంత నిబద్ధతతో ఉన్నాను, అమ్మ కోసమని వీరొక అవతారమే తీసుకున్నాను. ఆ యశోదమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పద్మావతి పరిణయం చేసుకుని ఆవిడికి పెద్దరికం ఇచ్చి తల్లిగా నిలబెట్టి అందరికీ మా అమ్మ అని పరిచయం చేశాను. మీరు కూడా అమ్మని గౌరవించడం నేర్చుకోండి. అమ్మని గౌరవించిన, గోవుని గౌరవించిన వారు ప్రత్యేకంగా నన్ను ఆరాధన చేసినా చేయకపోయినా వారికి నేను వశవర్తిని, వారిని నేను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను అని చెప్పడం వెంకటేశ్వర అవతారం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అందుకే వెంకటేశ్వరుడు లోకానికి ఎలా ప్రకాశించాడు అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఎన్నో విషయాలు మనకి అవగతమవుతాయి. ఓ ఇలా ఉండడం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రము అని అర్థం అవుతుంది.